నమస్తే అండి. నా పేరు రాహుల్ రెడ్డి గౌరవరం. కరెంట్‌గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఈ కాలేజ్‌లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇంకా మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్‌గా ఉన్నా సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు. వాళ్ళ మీద ఒక కంప్లైంట్‌గా ఎలాంటిది లేదు సార్. ఏముంది ఓర్చుకుందాం తగ్గిపోతది. కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్. జూనియర్ కదా తొక్కుదాం వీడిని గ్రడ్జ్ చేద్దాము నన్ను ఎప్పుడూ టార్గెట్ చేస్తుండే సార్. మేము హాస్టలర్స్గా మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు. వీళ్ళు బయట ఉంటారు కదా, అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు, మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు, బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద. సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానండి కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్. ఏ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాం, ఓర్చుకున్నాం సార్. కానీ ఏ రోజు తగ్గలేదు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తూనే ఉంటుంది సార్. ఇప్పుడు చూసినా తొక్కుదామా, లైక్ అనగబెడదాము, జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్టే ఉంటుంది సార్ వాళ్ళది. అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్లు ఉంటాయి సార్. లాస్ట్ 5 days నేను ఓబీజీకి గైనకాలజీ పోస్టింగ్లు ఉన్నాయి సార్. పోస్టింగ్కి నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్. ప్రజెంట్ పడింది పీ అంటే ప్రజెంట్ సార్. కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి చేసిండు సార్. అంటే యాబ్సెంట్, ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసిండు సార్. ఎందుకు చేసినావో నేను మాట్లాడదాము, ఎందుకు ఎట్లా ఒకటి కాదు సార్, 2 సార్ 5 రోజులు యాబ్సెంట్ చేశారు సార్ నాకు. నేను పోయినాక కూడా 5 రోజులు పీని అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సార్. పీని చేసారు. నేను పోయినా సార్ మాట్లాడదామని, ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసారు అని. పోతే అసలు ఎవడరా నువ్వు, నాతో మాట్లాడతావా నువ్వు, అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచారు సార్. లేబర్ రూమ్లోనే అరిచారు సార్. అరిస్తే దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజీలో వినాయక చవితి ఈవెంట్ సార్. ఇప్పుడు దానికి లింక్ పెట్టారు సార్. మా గొడవని ఆ ఇష్యూని అసలు 21 అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ వినాయక చవితి కాలేజ్లో. వాళ్ళు మా ఇంటర్న్స్. మా నుంచి మేము ఎవరు రాము, రూపాయి చెంద అయ్యాము, కాలేజ్లో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు సార్. సో ఇంకేం చేసారు, స్టార్ట్ చేసుకుందామని 302 రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్. ఈరోజు 302 రూమ్ నెంబర్కి మాట్లాడదామని విన్నాం సార్. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు సార్. 15 నుంచి 20 మంది పోవుడే అసలు వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము, ఒకటి కార్నర్ వేసి ఒక 20 మంది భయపెడదాము అన్నట్టు మాట్లాడుతారు. ఘోరం బూతులు సార్. నోరు తెరిస్తే బూతు, మాట వెనకాల బూతు, మాట ముందు బూతు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మా ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. ఎయిర్ చైర్ వేయించారు. నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండీస్, నాకు 3 days నుంచి జాండీస్ ఉంది సార్. రిపోర్ట్ చూపించిన, అయినా కూడా వదలలేదు సార్. ర్యాగింగ్ చేశారు, ఎయిర్ చైర్ వేయించారు, జీఎంసీ సెల్యూట్ అన్నారు, బయోడేటా చెప్పన్నారు సార్. 15 సార్లు 15 నుంచి 20 సార్లు సార్ బయోడేటా. తప్పు చెప్పినావు మళ్ళీ చెప్పరా అని 15 నుంచి 20 సార్లు నిలబెట్టిన చోటనే చెప్పారు సార్. అయినా లాస్ట్కి మా ఈగోలు సాటిస్ఫై కాలేవని చెప్పేసి ఎల్ఎఫ్టీ రిపోర్ట్, నాది టెస్ట్ రిపోర్ట్, డాండిస్టిషన్ రిపోర్ట్లు చూపించమన్నారు సార్. రిపోర్ట్లు చూపించిన తర్వాత మళ్ళీ నాకు తిరిగి ఫోన్ ఇవ్వకుండా నా వాట్సాప్ ఓపెన్ చేసి నా పర్సనల్ చాట్లు, నేను మా అన్న మాట్లాడుకున్న చాట్లు ఏవేవో సార్, నా ఫోన్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇష్టం ఉన్న చాట్లు చదవడాలు అన్నీ చేశారు సార్. లాస్ట్కి ఇంకా మాకు ఈగో సాటిస్ఫై కాలేదు, ఏదో మా అన్న చాట్లు నేను చూసి అసలు ఏం మాట్లాడుతున్నాయి అని వాళ్ళు మాట్లాడుకొని కొట్టడం స్టార్ట్ చేశారు సార్. దాదాపు ఒక 10 మంది మీద పడ్డారు సార్. నేను చూసింది అయితే ఒక 5 మంది నన్ను కొట్టారు సార్. ఫస్ట్ కొట్టింది సాయిరామ్ పవన్ సార్ 20 బ్యాచ్. ఇంకొకటి వచ్చేసి శ్రవణ్ సారు, అభినవ్ పెద్ది సారు, సాత్విక్ హృదయపాలను గొంతు విసికింది సార్. ఇప్పటికీ మరకలు ఉన్నాయి, ఇక్కడ స్ట్రాంగులేషన్ మార్క్స్ ఉన్నాయని డాక్టర్ చెప్పిండు. సాత్విక్ హృదయపాలను గొంతు విసికిండు, నెత్తి మీద కొట్టిండు. ఒక 2 డోర్ దగ్గర పెట్టారు సార్. వీడిని బయటికి పంపించద్దు అంటే పారిపోతే ట్రై చేస్తాడని చెప్పి 2 డోర్ దగ్గర పెట్టి డోర్ నుంచి బయటికి పోకుండా కూర్చోబెట్టి మరీ కొట్టారు సార్. మా వాళ్ళు ఉన్నారు సార్. మా వాళ్ళు ఆపుతున్నప్పటికీ కూడా వాళ్ళు మీద పడి వాళ్ళని బెదిరిస్తారు. మీరు వస్తే మిమ్మల్ని కొడతాం, మీరు దూరం ఉండండి, వాడు కావాల్సింది మాకు, మేము వాడిని కొట్టి వెళ్ళిపోతాం అని చెప్పారు సార్. ఇంకోటి అసలు రేపటి నుంచి నువ్వు కాలేజీలో ఎట్లా తిరుగుతావు, నువ్వు ఏం చేస్తావు, అసలు నేను తొక్కకపోతే చూడు, నీ ఇజ్జత్ తీయకపోతే చూడు. వినాయక చవితి అన్నారు సార్. వినాయక చవితి దగ్గర నువ్వు ఏ రోజు మండపం దగ్గర కనిపించినా అందరి ముందు ఇజ్జత్ తీస్తా అని చెప్పాడు. అసలు కాలేజీలో బతకలేవు, కాలేజీలో తిరగలేవు, అసలు మేము ఎట్లా చేస్తామో, అసలు మేమేందో చూపిస్తామని ఫుల్ అలాంటివి ఎన్నో సార్, బూతులు, బెదిరింపులు ఎన్నో చేసినాయి సార్. లాస్ట్కి ఇంకా డోర్ తీసి వచ్చేసినాం సార్. బయటికి వచ్చేసి డైరెక్ట్ ఇంకా తెలిసి ఇది దాదాపు ఈరోజు 4:30 అలా వాళ్ళ రూమ్కి వెళ్ళినాము. 4:30 నుంచి స్టార్ట్ అయితే దాదాపు 7:30 వరకు జరిగినారు. 7 to 7:30 వరకు జరిగినారు.